ఉన్నాను. అందులో మొట్టమొదటి అభిప్రాయము యూనిటేరియనిజం. ఈ యూనిటేరియనిజంను నమ్మేవారు కూడా క్రైస్తవ సమాజంలో ఇప్పటికి కూడా ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు ముగ్గురు 3 డిఫరెంట్ పర్సన్స్ అని వీరు నమ్ముతారు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. వీరు ముగ్గురు ఒకే వ్యక్తి కాదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని వీరు నమ్ముతారు. అయితే ఇంకా రెండవ పాయింట్, వీరిని మనం ఆ ఒక్క దేవుడు ఎవరు అని మనం వీరిని అడిగితే వారు చెప్తారు, ఫాదర్ ఈజ్ అలోన్ గాడ్. తండ్రి మాత్రమే దేవుడు అని వీరు తెలియజేస్తారు. మరి జీసస్ అండ్ హోలీ స్పిరిట్ ఎవరంటే, జీసస్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ నాట్ గాడ్, వారు దేవుడు కారు అని ఈ యూనిటేరియనిజం వారు చెప్తారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క దైవత్వమును, ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క దైవత్వమును నమ్మకుండా కేవలం తండ్రి మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే సర్వాధికారి అయిన దేవుడు అని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వారందరూ కూడా ఈ యూనిటేరియనిజం అనే గుంపుకు చెందిన వారిని యూనిటేరియన్స్ అంటారు. సో ఈ యొక్క యూనిటేరియనిజానికి లేకపోతే యూనిటేరియన్స్కి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే యెహోవా సాక్షులు, అలాగే ప్రస్తుతం కొన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గుంపుల వారు కూడా ఇదే